కమ్మని చల్ల పునుగుల్ని తయారు చేసేసుకుందామా మరి? హలో! నమస్తే! అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? బ్రేక్‌ఫాస్ట్ తినేసారా? నేనైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. చల్లగా తినాలనుకుంటున్నాను. కాబట్టి చల్లగా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసుకోవాలని ఆలోచించాను. చల్ల పునుకులు వేసి చూపిస్తానండి. కడుపులో చల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది నోటికి. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌గా, డిన్నర్‌గా, ఈవినింగ్ స్నాక్ కింద కూడా ఉపయోగపడుతుంది. అది మరి చల్లతో చేస్తారు కాబట్టి చల్లగా ఉంటుందండి. చల్ల అంటే మజ్జిగండి. మరి వచ్చేసేయండి మన కిచెన్‌లోకి, చూసేద్దురు గాని చల్ల పునుకులు ఎలా తయారు చేయాలో. చూడండి ఫ్రెండ్స్, 1 గ్లాసు పెసలు తీసుకున్నానండి. అంటే 200 గ్రామ్స్ అనమాట. పెసలు తీసుకొని నైట్ నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని నేను ఇంక గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా చూపించడం ఎందుకని మరి చూపించలేదు. గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడినంత మనం ఉప్పు వేసుకుందామండి. వేసుకొని మనం ఇదిగో చూసారా, పునుగులకి ఈ కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. ఇలా అనమాట. కొంచెం చూడండి, మనం బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ టైప్‌లో పిండిలో ఇలాగ ఎక్కువ వాటర్ వేసుకోకుండా మరి కలిపేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కదా, కలిపేసుకొని మనం పెసల పిండిలో ఉప్పు కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఓ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చల్లకి అంటే మజ్జిగ చారుకి రెడీ చేసుకోవాలి. 1 లీటరు పెరుగు తీసుకున్నానండి. పులిసిందైనా పర్వాలేదు, ఫ్రెష్‌గా ఉన్నా పర్లేదు. ఇదిగో ఇలా మనం విస్కర్‌తో కానీ, లేదంటే గరిటెతో కానీ, కవ్వంతో కానీ అనుకొని రుచికి సరిపడినంత మనం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ అందులో కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు జాగ్రత్తగా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. బాగా బీట్ చేసుకున్నాకండి ఇందులో మేగడ అది ఉంటుంది కదా, మేగడ తొనకలయ్యి లేకుండా ఇందులోకి వాటర్ వేసుకుందామండి. మజ్జిగలాగా దీన్ని చేసుకుందాం మనం. మజ్జిగలా చేసుకొని కవ్వంతో చేసుకోండి, లేదంటే విస్కర్‌తో ఇంకో ఇలా మజ్జిగలా చేసుకొని ఇంకా కొంచెం వేసుకొని ఇలా మజ్జిగలా చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి మజ్జిగని. ఇందులోనే కొంచెం అల్లం చెదగొట్టుకున్నది కొంచెం వేసుకోవాలండి ముందు. పెరుగులోను వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇది మజ్జిగని చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందామండి మజ్జిగలోకి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 4 ఎండుమిరపకాయలు చీల్చుకున్నానండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాం. ఇందులో అల్లం చిన్న ముక్క, అందులో వేసుకున్నాం కదండి. మజ్జిగలో చిన్న ముక్క అల్లం కూడా ఇందులో వేసేసుకుందాం. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు, మీరు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకండి వేసుకుందాం. బాగా కలుపుకుందాం. పోపులన్నీ వేగిపోయినాయండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. పసుపుని కూడాను ఇందులోనే. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారాక మజ్జిగలో వేసేసుకుందాం. తాలింపు చల్లారిపోయిందండి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగలో తాలింపు వేసేసుకుందాం. ఇంకో మజ్జిగ చారు అయిపోయింది మనకి. ఇప్పుడు మనం పునుగులు వేసుకోవాలండి. ఇదిగో ఇలా వేసేసుకొని మనం పైనుంచి కొత్తిమీర వేసేసుకుందామండి. ఇంతేనండి. ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పునుగులు రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నానండి. ఐరన్ మూకుడు పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇలా చేతికి తడి చేసుకొని ఓ బౌల్లో వాటర్ పెట్టుకొని ఇదిగో ఇలాగా పునుకుల్ని మనం ఇలా చేతిలో తీసుకొని చిట్టి పునుగులు మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు పునుగులు ఇదిగో ఇలాగా వేసేసుకోవడమేనండి. ఇలా వెంటనే తిప్పేయకూడదండి. వెంటనే తిప్పేస్తే కనుక మనకి విరిగిపోతాయి కదా. కొంచెం కలర్ వచ్చింది అనుకున్నాక ఇదిగోండి ఇలా
ఇలా వేసేసుకోవడమే. ఇదిగో ఇలా, ఇదిగో ఇలా, అంతేనండి. అయిపోయినాయండి. మనం ఇదిగో ఇలా తీసేసుకుందాం. చూపిస్తానండి. ఇదిగో అయిపోయినాయి. ఇదిగో ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని మనం తీసేసుకోవడమేనండి. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో వేసుకోవడమే. అన్నీ కూడా ఇలా వేసేసుకోవడమే. ఆయిల్ కూడా పేల్చదండి, పెద్ద ఆయిల్ ఏం పేల్చలేదు నాకు. ఇదిగో ఇలాగా పునుగుల్ని మనం వేసేసుకున్నాం. పునుగులన్నీ ఒకేసారి ఆ మజ్జిగ చారులో వేయకుండా ఏం చేయాలంటే అండి, ఈ పునుగుల్ని ఇలాగా ముందు వాటర్లో వేసుకోవాలండి. నీళ్ళలో వేసుకుంటే కనుక నీళ్లు పీల్చుకొని మంచిగా ఉబ్బుతాయి కదా, అప్పుడు మనం మజ్జిగ చారులు వేసుకుందాం. అలాగే అన్నీ కూడా వేసేసుకుందాం. పునుగులన్నీ కూడాను వేసి చూపిస్తాను మరి మీకు. ఇదిగోనండి పునుగులన్నీ అయిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇగో పక్కనున్న వాటర్ బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇలాగా వాటర్ పీల్చుకున్నాక మనం మజ్జిగలో వేసేసుకోవడమే. పునుగులన్నీ వేసేసుకున్నాం ఇలాగ. మరి ఇదిగో చూడండి, మన పునుగులన్నీ మంచిగా ఉబ్బుని మంచి సైజులోకి వచ్చినాయి చూడండి. ఇదిగో చక్కగా వాటర్లో వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇగో ఇలాగా ఉబ్బుతాయండి వాటర్లో వేసుకున్నట్టయితే కనుక. ఇప్పుడు మజ్జిగ పులుసులో వేసేసుకుందాం. మజ్జిగ చారులో వేసేసుకుందామండి. ఇవన్నీని జాగ్రత్తగా తీసుకొని ఒకటొకటిని. ఇంతేనండి, మన చల్ల పునుగులు ఒక హాఫ్ అన్ అవర్ పోయాక చక్కగా బాగా ఉబ్బు ఉంటాయండి. చూపిస్తాను. అంటే పెద్దవి ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. తింటే కనుక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు. అన్నీ వేసి చూపిస్తాను మరి మీకు. మన చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయిందండి. 1 అవర్ పోయాక తినడమే. చూడండి ఫ్రెండ్స్, మన చల్ల పునుగులు రెడీ అయిపోయినాయి. దగ్గరగా చూపిద్దామని చెప్పేసి ఇదిగోండి 1 అవర్ అయిపోయింది. బాగా నాని ఎలా ఉబ్బినాయి చూసారా చల్ల పునుగులు. టేస్ట్ చేయడానికి నేను వేసేసుకుంటానండి ఇందులోను. టేస్ట్ చేయాలి కదా మరి. అబ్బా ఎంత బాగా ఉబ్బినాయి చూడండి. చిన్న చిన్నవి వేసుకున్నాం మనం, పెద్దగా విని మరి టేస్ట్ చేసి చూపించాలి కదా మరి మీకు నేను. చూడండి ఫ్రెండ్స్, చల్ల పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సూపర్గా ఉంటాయి. మరి ఈ సమ్మర్లో ఇలాగే ట్రై చేసేసేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ని టచ్ చేయండి. ఆన్లైన్ వస్తుంది. దాన్ని కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అయిపోయింది. టేస్ట్ చేస్తానండి. మంచిగా మజ్జిగలో ఊరి చాలా పెద్దగా ఉబ్బినాయండి మన పునుగులు. మరి తినేద్దాం. ఇదిగో చక్కగా చూసారా, ఇలా అనగానే వచ్చేస్తుంది చక్కగాను. మరి టేస్టింగ్ టైం కూడా టేస్ట్ చేసి చూపిస్తాను. అబ్బా అబ్బా చాలా సూపర్గా ఉన్నదండి. ఓహో, కమ్మగా అద్భుతంగా ఉంది. మరి మరి మీరు కూడా ఇలా ట్రై చేసేసేయండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు